సార్ ఇంకొక చిన్న మాట, నిన్న విజయవాడలో జరిగిన ఇష్యూ గురించి మీరు ఏం చెప్తారు? గతంలో కూడా చాలా ప్లాన్డ్గా అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేశారండి. కెరోటివ్ నర్వ్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది. కోడి కత్తితోటి చాలా సింపుల్ ఆయుధం అనేది చిన్నది, కానీ మనిషిని చంపేయడం అనేది చాలా ఈజీగా చేయగల ఆయుధం అది. ఇక్కడ కెరోటివ్ నర్వ్ అని ఒకటి ఉంటుంది. ఆ నర్వ్ను కట్ చేస్తే మెదడుకు అందేటటువంటి ఆక్సిజన్ అనేది అందకుండా హాస్పిటల్కి వెళ్ళే లోపలే మనిషి మరణిస్తాడనమాట. అది చాలా అదృష్టం కొద్దీ ఇక్కడ గుచ్చుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అలర్ట్ కావడంతో అనుకోకుండా ఒక మనిషి వచ్చి దాడి చేయబోయినప్పుడు ఇక్కడ గుచ్చుకున్నారు. మనిషి ఇలాగ అనడంతో ఇక్కడ గుచ్చుకోవాల్సింది ఇక్కడ గుచ్చుకున్నది. అది ఆ రోజు అలా ప్లాన్ జరిగింది. ఈ రోజున విపరీతమైన ఆదరణ వస్తుంది. ఎక్కడ అరే సానుభూతి కోరుకోవాల్సిన అవసరం ఉంది. జనాన్ని అసలు కంట్రోల్ చేయలేనంత జనం వచ్చేస్తున్నారు కదా. అటువంటి సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి అవసరమే ఉంది. బ్రహ్మరథం పట్టేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఈరోజు కూడా జరిగింది అదే. చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చూసుకుంటే గతంలో పెంగళ దశరథరామ హత్య ఎలా జరిగింది, వంగవీటి మోహన్ రంగా గారు బ్రతుకుంటే ఈరోజు ఆయనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడేమో, మరొకరికి అవకాశం ఉండేది కాదేమో. అంత గొప్ప పేరు, అంత పేద ప్రజల్లో అంత మంచి పేరు ఉన్న వ్యక్తి. ఆయన అడ్డు తొలగించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళనే కదా చెప్పేది. చేగొండ హరిరామజోగయ్య గారు. అలాగే మల్లెల బాబ్జీ ఉదంతం ఏంటి? ఎన్టీ రామారావు గారి మీద డ్రామాలు ఆడిపించి ఇలాగ ఆయన అత్యాయత్నం చేసినట్టుగా నువ్వు ప్రయత్నించు, మేము ఆప్ చేస్తామని చెప్పేసి నేను డబ్బులు ఇస్తాను 30,000 రూపాయలని చంద్రబాబు నాయుడు గారు ప్రలోభ పెట్టారు. ఆ తర్వాత ఆ డబ్బులు ఏవి ఇవ్వకుండా చేశారు. ఆ తర్వాత అది మర్డర్ వరకు దారతీసింది అని చెప్పేసి హత్య ఉదంతాలు ఉన్నాయి కదా, ఈ ఆరోపణలు అయితే ఉన్నాయి కదా. మరి ఈ రోజున అటువంటి పనికిమాలిన పనులు ఎవడండి చేసుకుంటాడు? ఇప్పుడు ఏ సర్వే చూసినా వైసీపీ పార్టీనే గెలుస్తుందనేది వచ్చినప్పుడు ఇంకా ఇలాంటి సానుభూతి ప్రయత్నాలు చేయాల్సిన కర్మ వైసీపీ పార్టీకి ఏం పట్టింది, జగన్కి ఏం పట్టింది? కాబట్టి ఇది పూర్తిగా ఖండించదగ్గ విషయం. ఎవరైనా సరే గతంలో అలాగే అమిత్ షా గారి మీద చెప్పుల దాడి చేయించిన, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మల్లెల బాబ్జీ గారు ఉదంతమైనా, వంగవీటి మోహన్ రంగా గారు ఉదంతమైనా, పెంగళ దశరథరామ గారు ఉదంతమైనా, లేకపోతే ఈయన అమిత్ షా గారి మీద చెప్పుల దాడి అయినా, పోయినసారి కోడికత్తి కేసు డ్రామా అయినా, తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయత్నమైనా, ఏదైనా కూడా ఎటువైపు చూసినా కూడా వేలు తెలుగుదేశం పార్టీ వైపునే చూపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి అవసరము లేదు, అగత్యము లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.